భారత్ న్యూజిలాండ్ల మధ్య ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ ఫేవరెట్ జట్టు అని అందరికీ తెలిసిన విషయమే. ఈ మ్యాచ్లో ఖచ్చితంగా భారత్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ప్రపంచ మాజీ క్రికెటర్లు కూడా ఇప్పటికే ప్రకటించారు. కానీ భారత్ జట్టుపై న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్స్ అయితే చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ప్రపంచంలో ఏ జట్టులోనైనా ఒకరో ఇద్దరో ఆటగాళ్ళు బాగా ఆడతారు, కానీ ఆ జట్టు మొత్తం భయంకరమైన ఆటగాళ్ళు కలిగి ఉన్నారు. ఆ జట్టు పైన గెలిస్తే మాకు చాలా గౌరవంగా ఉంటుంది. ఇంత పటిష్టమైన జట్టుపై గెలవడం అంటే ఆషామాషి విషయం కాదు. మేము కూడా ఫైనల్ మ్యాచ్ కోసం 2-3 రకాల ప్లాన్స్ అయితే వేసుకున్నామని కేన్ విలియమ్స్ అయితే చెప్పడం జరిగింది. అలాగే ఫైనల్ మ్యాచ్లో ఒకవేళ టాస్ గెలిస్తే మేము బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. పేస్ బౌలింగ్తో బాల్లు దిగే అవకాశాలు కూడా పరిశీలిస్తున్నామని కేన్ విలియమ్స్ అయితే పేర్కొనడం జరిగింది. కానీ రోహిత్ శర్మ మాత్రం ఈ పిచ్ పైన స్పిన్నర్నే బాల్లు దిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని, ఖచ్చితంగా వాళ్ళు స్పిన్నర్నే నమ్ముకొని పిచ్లోకి అడుగుపెట్టే అవకాశం ఉందని కేన్ విలియమ్స్ అయితే నిన్న జరిగిన ప్రెస్ మీట్లో అయితే చెప్పడం జరిగింది. కేన్ విలియమ్స్ చెప్పినట్టు మన పైన న్యూజిలాండ్ జట్టు గెలిచే అవకాశం ఉందా, లేక ఫైనల్ మ్యాచ్లో భారత్ జట్టు గెలిచే అవకాశం ఉందా? మీ యొక్క అభిప్రాయాన్ని మన కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే మన యొక్క ఛానల్ను లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.